నమస్తే, వెల్కమ్. నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ ఈ ఇష్యూ నుండి నరేంద్ర మోడీని గట్టెక్కిస్తున్న రాహుల్ గాంధీ. ఆశ్చర్యంగా ఉందా? ఎందుకో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ తెర వెనుక నుంచి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ విషయంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రిజైన్ చేయాలంటూ పార్లమెంట్ ముట్టడి చేయడానికి ప్రయత్నించడం, పోలీసుల ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడం జరిగింది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఇష్యూ మీద సీరియస్గా రియాక్ట్ అయింది. అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్తో మీట్ అవ్వడం జరిగింది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్తలు ఒక్కసారిగా వచ్చాయి. అంతేకాకుండా జేపీ నడ్డా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో మీట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి మెమరాండం తీసుకోవడం, సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, చివరకు నరేంద్ర మోడీయే స్వయంగా తనే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ మీద స్టేట్మెంట్ ఇవ్వడం చకచక జరిగిపోయింది. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కాక్రోచ్ జనతా పార్టీ పైచేయి సాధించిందనే ఒక రకమైన అట్మాస్ఫియర్ ఏర్పడిన సందర్భంలో సడన్గా సర్ప్రైజ్గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చి ప్రధానమంత్రి ఇంటి దగ్గరే మెరుపు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖర్గేలు పార్టిసిపేట్ చేయడం, నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అమిత్ షా ఈ విషయం మీద లోక్సభలో పార్లమెంట్లో ప్రకటన చేయాలి, పార్లమెంట్లో ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయాలంటూ డిమాండ్లతో రాహుల్ గాంధీ అనూహ్యంగా ముందుకొచ్చాడు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ హైజాక్ చేశాడన్నమాట. కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాలో పడవలసిన క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి ఈ రకంగా ధర్నా పేరుతో రాహుల్ గాంధీ పెద్ద ప్లాన్ వేయడం జరిగింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ రెస్పాండ్ అవుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాపాడడానికే రాహుల్ గాంధీ ఈ రకంగా ధర్నాలు చేస్తున్నాడంటూ తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ బాధ అరవింద్ కేజ్రీవాల్ది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ నెపంతో ప్రజల్లోకి వెళ్ళి వచ్చే పంజాబ్ ఎలక్షన్స్లో గెలవడం, తర్వాత జరిగే 2029 లోక్సభ ఎలక్షన్స్లో గెలవడమే అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యం. ఫేస్ మాత్రం ఈ కాక్రోచ్ జనతా పార్టీది, దాని ఫలితాలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కమ్యూనిస్టులది. ఇదే అరవింద్ కేజ్రీవాల్ కమ్యూనిస్టుల ప్లాన్. అయితే ఈ ప్లాన్ని రాహుల్ గాంధీ తన ఇమేజ్ డెవలప్ చేసుకోవడం గురించి, కాంగ్రెస్ పార్టీని మరింతగా బలం చేసే క్రమంలో ఈ రకంగా ప్రధాని ఇంటి ముందే ధర్నాకి దిగడం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఇష్యూని హైజాక్ చేయడం జరిగింది. సో ఈ ఇష్యూలో రాహుల్ గాంధీ సక్సెస్ అవుతారా? కాక్రోచ్ జనతా పార్టీ హైజాక్ చేయడం ద్వారా తన ఇమేజ్ని మరింత పెంచుకుంటారా రాహుల్ గాంధీ? ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఇష్యూ కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ నరేంద్ర మోడీ ప్రభుత్వంగా ఉంది. ఈ రకంగా ఉండాలనే అరవింద్ కేజ్రీవాల్ కోరుకున్నారు. ఎందుకంటే ఈ ఇష్యూ స్టూడెంట్స్లో కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నంతసేపే ఇది మరింతగా ఉద్యమంగా మారే అవకాశం ఉంది. అదే ప్లాన్ అరవింద్ కేజ్రీవాల్ కమ్యూనిస్టులది. ఇప్పుడు ఈ రకంగా మధ్యలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ నీట్ పేపర్స్ లీకేజ్ విషయం ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీగా మారిపోయింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పలచపడే అవకాశం ఉంది. ఇదే భయం అరవింద్ కేజ్రీవాల్ది, కమ్యూనిస్టులది. కానీ రాహుల్ గాంధీ లక్ష్యం మాత్రం తన ఇమేజ్ని పెంచుకోవడం, కాంగ్రెస్ పార్టీని మరింతగా బలపరచడం.
సో ఇది నరేంద్ర మోడీకి ఒక రకంగా కలిసొచ్చే అంశంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇష్యూ మోడీ వెర్సెస్ రాహుల్ గాంధీగా మారితే అది తప్పనిసరిగా నరేంద్ర మోడీకి కలిసొచ్చే అంశం. సో ఇప్పుడు ఈ నీట్ పేపర్స్ లీకేజ్ విషయంలో రాహుల్ గాంధీ ధర్నా చేయడం నరేంద్ర మోడీకి కలిసొచ్చే అంశమా? నరేంద్ర మోడీని ఈ ఇష్యూ నుంచి గట్టెక్కిస్తుందా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.